స్టార్టింగ్ డౌట్స్ తో వచ్చాను, బట్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని వెళ్తున్నాను. అండ్ నేను అడ్వాన్స్ పేమెంట్ చేసేసి అగ్రిమెంట్ చేసుకుందాం పదండి. హాయ్ రవి గారు. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నానండి. బాగున్నారా మీరు? కూర్చోండి సార్. థ్యాంక్ యూ. నాకు కొటేషన్ పంపించారు, దాంట్లో కొన్ని చాలా నాకు డౌట్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ మెటీరియల్ కావచ్చు, ల్యాండ్మెంట్స్ కావచ్చు అండ్ హార్డ్వేర్ కావచ్చు. దాని గురించి మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నాకు అంత క్లియర్గా అర్థమైన తర్వాత నేను ప్రాజెక్ట్ క్లోజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. షూర్ సార్. సార్ ఒకసారి మన డిస్ప్లే చూద్దాం, దాని తర్వాత మీరు డిసైడ్ చేయొచ్చు. ఓకే పదండి వెళ్దాం. రవి గారు, కిచెన్ చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఏం యూజ్ చేస్తారంటే ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు ఇక్కడ? ఇది అయితే హై గ్లాస్ కాదు సార్, ఇది అక్రాలిక్ లామినేట్. ఓకే. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సార్, చాలా బాగా అనిపిస్తుంది. సో యాక్చువల్గా మీ కొటేషన్ లో అయితే అక్రాలిక్ మనం అటాచ్ చేయలేదు, ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఉండదు సార్, స్లైట్ ఉంటుంది ప్రైస్ డిఫరెన్స్. కానీ కిచెన్ కి బెస్ట్ అక్రాలికే సార్. చాలా బాగుందండి అక్రాలిక్. ఇది నాకు కొటేషన్ లో దీన్ని అటాచ్ చేసేయండి. అండ్ ఇవేంటండి? ఇందులో మనకి అల్యూమినియం ప్రొఫైల్ ఉంటుంది సార్, ఇందులో గ్లాస్ పెట్టుకోవచ్చు. సో వీటి వల్ల మన కిచెన్ చాలా అందంగా కనిపించడం జరుగుతుంది. ఈ కౌంటర్ టాప్ పైన ఏది యూజ్ చేస్తే బాగుంటుందని మనమైతే నానో వైట్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది సార్. చూడండి ఎంత ఫీల్ ఉందో, చూడండి మీరు ఒకసారి టచ్ చేయండి. ఇది చూడండి, గ్లాసీ చూడండి ఎంత బాగుందో. సో నేనైతే మీకు సజెస్ట్ చేసేది ఒకటే సార్, నాచురల్ గ్రానైట్ కి వెళ్తే ఐదర్ బ్లాక్ ఆర్ వైట్ కి వెళ్తే మీ కిచెన్ కూడా నాచురల్ ఫీల్ లో ఉంటుంది. క్వార్ట్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. క్వార్ట్స్ కంటే మనకి ప్రైస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేది గ్రానైట్స్ అనమాట. అండ్ ఆల్సో మనకి వైట్ గానీ లేదా గ్రానైట్ లో బ్లాక్, సమ్ అదర్ మోడల్స్ లో కూడా మనం గ్రానైట్ వేసుకోవచ్చు కిచెన్. ఎలా ఉంది మా టోటల్ డిస్ప్లే సెంటర్ అండ్ డిస్ప్లే యూనిట్స్ ఎలా ఉన్నాయి సార్? స్టార్టింగ్ డౌట్స్ తో వచ్చాను, బట్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని వెళ్తున్నాను. అండ్ నేను అడ్వాన్స్ పేమెంట్ చేసేసి అగ్రిమెంట్ చేసుకుందాం పదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు కూడా కన్ఫ్యూజన్ ఉన్నారా? అయితే ఆర్బీ ఇంటీరియర్కి వచ్చేయండి. మీ సందేహాలకి, మీ కన్ఫ్యూజన్లకి ప్రతిదీ ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.